ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. ఓకే, మనం ఇప్పుడు సండే స్కూల్ స్టార్ట్ చేసుకుందాం. ప్రతి ఒక్కరు మోకాలు వేయండి, నీల్ డౌన్. ప్రేయర్ చేసుకొని స్టార్ట్ చేసుకుందాం, ఓకేనా? ఓకే. స్తోత్రం 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 పరిశుద్ధ పరమ తండ్రిని బంగారమైన పాదములకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము ప్రభా. అయ్యా, ఈ సండే స్కూల్లో ప్రారంభం నుంచి ముగించేంత వరకు మీ చిత్త ప్రకారం మాత్రమే జరిగించండి. ఏ ఆటంకాలు ఉండకుండా తండ్రి అయ్యా తన్ని మంచిగా జరుగుటకు మీ కృపను చూపించమని అడుగుతున్నాము. ఇంకా అనేక మంది చిన్న బిడ్డలు నడిపించమని అడుగుతున్నాము ప్రభా. పాటల్లో, యాక్షన్ సాంగ్స్లో, అయ్యా స్టోరీలో కూడా మీరే తోడై నడిపించమని అడుగుచు యేసు నామంలో చిన్న ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ఓకే, గేమ్ ఆడదామా? ఏం గేమ్ ఆడదాం? వద్దు, వేసి నుంచోమన్నారు. అది చేస్తే మీరు అందరు గొలగొలు చేస్తారు. ఇంకా గేమ్ ఆడుతూ ఎరుకో ఎరుషలేం. ఓకే, ఎరుకో అంటే ఇట్లా, ఎరుకో అంటే ఇట్లా అనాలి, ఎరుషలేం అంటే ఇట్లా. ఎరుకో ఎరుషలేం, ఎరుకో ఎరుషలేం. తెలుసుగా అందరికీ? నేను ఎరుకో అన్నప్పుడు మీరు ఎరుషలేం పెట్టారు అనుకో, అవుట్ అనమాట. ఓకే, స్టార్ట్ చేయనా? రెడీ, 1 2 3 స్టార్ట్. ఎరుకో ఎరుషలేం, ఎరుకో ఎరుషలేం, ఎరుకో ఎరుషలేం, ఎరుకో ఎరుషలేం, ఎరుషలేం. సరే, జెన్యూన్గా ఆగిపోవాలి. నేను చూడకపోవచ్చు, దేవుడు చూస్తున్నాడు మిమ్మల్ని. ఓకే, ఎరుషలేం. ఓకే, చూసాను. ఎరుకో అవుట్. ఎరుకో చెప్తా. ఎరుకో ఎరుషలేం, ఎరుకో ఎరుషలేం, ఎరుకో ఎరుషలేం, ఎరుషలేం. సుబ్బు అవుట్. ఎవరెవరు ఉన్నారు? ఓన్లీ జాషువా. ఓకే, విన్నర్ ఈజ్ జాషువా. క్లాప్స్ కొట్టండి జాషువాకి. ఆ క్లాప్సేనా? మర్చిపోయాడు, క్లాప్స్ మర్చిపోయారు. మళ్ళీ రెడీ, 1 2 3 స్టార్ట్. గుడ్ 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 బాతు గుడ్డు, గుడ్డు గుడ్డు, బంగారు గుడ్డు, గుడ్డు గుడ్డు, వెరీ గుడ్. ఎవరు మరి వాడు? ఇప్పుడు యాక్షన్ సాంగ్స్, యాక్షన్ సాంగ్స్. నుంచోండి అందరూ, స్టాండప్. ఏం సాంగ్ వేస్తారు? ఆఫ్రికా సాంగ్, ఆఫ్రికన్ సాంగ్. ఓకే, నుంచోవాలి అందరూ. ఓకే, స్టార్ట్. ఎవరు వచ్చేస్తారు ఇక్కడ? ఎవరు వచ్చేస్తారు ఇక్కడ? యాక్షన్ సాంగ్. సరే, ఆఫ్రికన్ సాంగ్. సుబోధ్, జగదీష్.
ఓకే, నెక్స్ట్ సాంగ్. నెక్స్ట్ ఏం సాంగ్ చేస్తారు? ఈ నేచర్లో. ఓకే, ఆర్ యూ రెడీ? ఆర్ యూ రెడీ? గట్టిగా, ఆర్ యూ రెడీ? ఓకే. దేవుని సిగ్నేచర్ ఉంది, దేవుని సిగ్నేచర్ ఉంది, క్రియేషన్లో దేవుని పర్పస్ ఉంది. నేచర్లో దేవుని సిగ్నేచర్ ఉంది, ఆ క్రియేషన్లో దేవుని పర్పస్ ఉంది. ఈ నేచర్లో దేవుని సిగ్నేచర్ ఉంది, ఆ క్రియేషన్లో దేవుని పర్పస్ ఉంది. వెలుగు నీగని చిల్ చిల్ చిల్, గాలి నీరు చిల్ చిల్ చిల్, కొండల లోయలు అడవులను కలర్ఫుల్ గా చేశాడు. వెలుగు చీకటి చిల్ చిల్ చిల్, గాలి నీరు చిల్ చిల్ చిల్, కొండల లోయలు అడవులను కలర్ఫుల్ గా చేశాడు. నేచర్లో దేవుని సిగ్నేచర్ ఉంది, ఆ క్రియేషన్లో దేవుని పర్పస్ ఉంది. నేచర్లో దేవుని సిగ్నేచర్ ఉంది, ఆ క్రియేషన్లో దేవుని పర్పస్ ఉంది. చేపలు పక్షులు చిట్ పట్ చిట్, జంతువులన్నీ స్మాల్ అండ్ బిగ్, నిన్ను నన్ను స్పెషల్ గా చేశాడు. చేపలు పక్షులు చిట్ పట్ చిట్, జంతువులన్నీ స్మాల్ అండ్ బిగ్, నిన్ను నన్ను స్పెషల్ గా చేశాడు. నేచర్లో దేవుని సిగ్నేచర్ ఉంది, ఆ క్రియేషన్లో దేవుని పర్పస్ ఉంది. నేచర్లో దేవుని సిగ్నేచర్ ఉంది, ఆ క్రియేషన్లో దేవుని పర్పస్ ఉంది. ఓకే,
కూర్చోండి పిల్లలు. చాలా ఇంకా చేస్తారా? ఓకే. హలో 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 హలో. ఓకే పిల్లలు, లాస్ట్ వీక్ స్టోరీ నేమ్ ఏంటి? ఎవరికి సహాయం చేశారు పిల్లలు? ట్రిమ్మరా? టిమ్ ఎవరికి సహాయం చేశారు? ఏ ఆంటీకి? ఆంటీ పేరేంటి? డైసీ ఆంటీకి సహాయం చేశారు. మరి ఆ స్టోరీ విన్నారు కదా, మీరు కూడా ఈ వీక్ మొత్తం ఎవరికైనా సహాయం చేశారా? చేయలేదా? ఎందుకని? ఎవరు దొరకలేదు. ఓకే. ఇప్పుడు మెమొరీ వర్డ్స్ ఎవరికి వచ్చింది? మెమొరీ వర్డ్స్ వాక్యం ఎవరికి వచ్చింది? సరే, ఒక 5 minutes నేర్పిస్తా, తర్వాత చెప్పాలి. ఓకే, నేను చెప్తా, నేర్చుకొని మళ్ళీ చెప్పాలి. ఆర్ యు రెడీ పిల్లలు? ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఓకే, సరే, నాతో కలిసి చెప్పండి. ఓకేనా? గలతీయులకు 6వ అధ్యాయం 9వ వచనం. గలతీయులకు 6వ అధ్యాయం 9వ వచనం. మనము మేలు చేయుట యందు విసుకక ఉండుము. మనము మేలు చేయుట యందు విసుకక ఉండుము. మనము, ఓకే, ఇలా చెప్పాలా యాక్షన్? ఓకే, మనము మేలు చేయుట యందు విసుకక ఉందుము. మనము మేలు చేయుట యందు విసుకక ఉండుము. వచ్చిందా పిల్లలు? చెప్పండి. ఓకే, రిఫరెన్స్. ఓకే, గలతీయులకు, ఒకసారి నేను చెప్తా, మీరు చెప్పబాకండి. లాస్ట్ అండ్ ఫైనల్ టైం. ఓకే, వినండి జస్ట్. గలతీయులకు 6:9. మనము మేలు చేయుట యందు విసుకక ఉండుము. ఓకే, వచ్చింది అందరికీ? ఆర్ యు రెడీ టు టెల్? ఆర్ యు రెడీ టు టెల్? ఓకే, స్టార్టింగ్ ఎవరు చెప్తారు? సుబోధ్. ప్లాంక్ అక్కడ పెట్టు. దేవునామానికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనాలు. పోయిన వారం ఇచ్చిన కంఠస్థ వాక్యం రిఫరెన్స్ గలతీయులకు 6:9. మనము మేలు చెయ్యుట యందు విసుకక ఉందుము. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. నెక్స్ట్ జగదీష్. కొంతమందినే చెప్పిస్తా, మిగిలిన వాళ్ళని నెక్స్ట్ తర్వాత చెప్తారు. ఓకే, పోయిన వారం చెప్పారు. దేవునామానికి స్తోత్రాలు. పోయిన వారం ఇచ్చిన కంఠస్థ వాక్యం రిఫరెన్స్
గలతీయులకు 6:9 మనము మేలు చేయుట యందు విసుకక ఉండుము. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ఓకే, ఇంకా బాయ్స్ చాలు, గర్ల్స్లో నుంచి ఇద్దరు. కీర్తన. దేవుని నామకు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. పోయిన వారం ఇచ్చిన కన్నస్వాక్యం డిఫరెన్స్ గలతీయులకు 6:9 మనము మేలు చేయుట యందు విసుకక ఉందుము. చిన్న వాక్యం దేవుడు. నెక్స్ట్ లక్కీ రా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. పోయిన వారం ఇచ్చిన కంఠస్వాక్యం రిఫరెన్స్ గణతీయులకు 6:9 మనము మేలు చేయుట యందు విసుకక ఉందుము. దేవుడి చిన్న వాక్యం దీవించును గాక. ఆమేన్. ఓకే, భరత్ చెప్తావా? చెప్పవా? వచ్చిందా రాలేదా? ఓకే సరే, మెమొరీ వర్డ్స్ కూడా అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ వీక్ స్టోరీలో క్వశ్చన్స్ అడుగుతా. ఓకే, ఓన్లీ 3 questions. 3 questions పిల్లలు ఎవరు చెప్తారో వాళ్ళే మంచిగా విన్నట్టు లాస్ట్ వీక్ స్టోరీ. ఓకే, గిఫ్ట్లు ఉంటేనే చెప్తారా? గిఫ్ట్లు ఇస్తా. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఈజ్, స్టోరీలో రూల్స్ తెలుసుగా అందరికీ? తెలుసుగా పిల్లలందరికీ? ఓకే, క్వశ్చన్స్ అడగక ముందు చెయ్యి ఎత్తకూడదు, ఆన్సర్ బయటికి చెప్పకూడదు. ఫస్ట్ ఎవరు చెయ్యి ఎత్తుతారో నేను వాళ్ళని అడుగుతా, ఓన్లీ వాళ్ళు మాత్రమే ఆన్సర్ చేయాలి. మీకు ఆన్సర్ తెలిస్తే పక్కన వాళ్ళతో షేర్ చేసుకోకూడదు. ఓకే, ఆర్ యూ రెడీ? ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఈజ్, ఆంటీ ఉన్నారు కదా, ఆంటీ పేరు నేను చెప్పను, అది కూడా మీరే చెప్పాలి. ఈ క్వశ్చన్లో కాదు, నేను అడిగినప్పుడు. ఆంటీకి ఏమంటే చాలా ఇష్టం? జగదీష్. వాడు క్వశ్చన్ నేను ఇంకా కంప్లీట్ చేయకముందు చెప్పాడు. ఓకే, క్లాప్స్ కొట్టండి జగదీష్కి. 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ క్వశ్చన్, గార్డెనింగ్ చేయడానికి ఒక చిన్న బాబు హెల్ప్ చేశాడు కదా ఆ ఆంటీకి. ఆ బాబు ఇంకా క్వశ్చన్ అవ్వాల. పేరేంటి? నువ్వు ఫాస్ట్గా ఎత్తాలి చెయ్య. కాదు, పిన్ను. ఓకే, ఆన్సర్ చెప్పకూడదు, నేను అడిగినప్పుడు. ఓకే, క్లాప్స్. ఏం క్లాప్స్ కొడతాం? హల్లెలూయా. ఓకే, యా. ఓకే, నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఈజీ క్వశ్చన్. ఇది గర్ల్స్ చెప్తారేమో అనుకున్నా, ఫాస్ట్గా చెయ్యెత్తాలి. ఓకే, క్వశ్చన్స్ వచ్చి జగదీష్ అడుగుతాడు ఇక్కడ.
స్టోరీలో ఒక ఆంటీ ఉంది కదా, ఆంటీ పేరేంటి? మర్చిపోయావా? ఎవరెత్తారు? ఎవరు? నేను చూడలే బాయ్స్ వైపు, వాళ్ళు ఎత్తుతారేమో వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నా. ఓకే, సేమ్ క్వశ్చన్ అడుగుతున్నా. ఆంటీ ఉంది కదా, ఆ ఆంటీ పేరేంటి? జాషువా. జాషువా జాషువా ఎత్తావా? ఓకే, ఇంకో క్వశ్చన్ అడుగుతా. ఓకే, క్లాప్స్ కొట్టండి జాషువాకి. మళ్ళీ ఈ వీక్ స్టోరీ చెప్పిన తర్వాత క్వశ్చన్స్ అడుగుతా, అప్పుడు గర్ల్స్ ఛాన్సెస్ ఇస్తా. ఓకే సరే, స్టోరీలోకి వెళ్ళిపోదామా పిల్లలు? ఇప్పుడు మనం అన్నీ స్టాప్ చేసుకొని స్టోరీలోకి వెళ్దామా అంటున్నా. ఆర్ యూ రెడీ? ఓకే, స్టోరీ స్టార్ట్ చేస్తున్నా పిల్లలు. ఒక ఊరిలో ఒక మీ అంత ఏజ్ బాబు ఉన్నాడు అనమాట, చిన్న బాబు, మీ అంత ఏజ్. భరత్ అంటుంటారు, వాడంటుంటాడు. ఓకే, అయితే ఆ బాబు పేరు రయాన్ అన్నమాట. రయాన్. రయాన్ బాబు పేరేంటి? రయాన్ అన్నమాట. అయితే ఈ బాబు స్కూల్కి వెళ్తున్నప్పుడు ఇంట్లో పేరెంట్స్తో కానీ స్కూల్లో ఫ్రెండ్స్తో కానీ చాలా రూడ్గా బిహేవ్ చేసేవాళ్ళు పిల్లలు, చాలా రూడ్గా బిహేవ్ చేసేవాళ్ళు. చాలా అంటే చాలా రూడ్గా బిహేవ్ చేసేవాడు పిల్లలు. ఎవరైనా ఏమైనా అడిగితే నేను చెప్పను పో, కొంచెం నీ దగ్గర 2 పెన్సిల్స్ ఉంటే నాకు హెల్ప్ చేస్తావా అంటే నేను ఇవ్వను పో అని బ్యాగ్లో పట్టేసుకునేవాడు పిల్లలు, రయాన్. అయితే ఒకరోజు స్కూల్కి వెళ్తున్నాడు పిల్లలు. వెళ్తున్నప్పుడు ఒక అమ్మమ్మ తనని, బాబు నాకు చాలా దాహం వేస్తుంది, కొంచెం వాటర్ తెచ్చి పెట్టవా అని అడిగిందనమాట. ఒక ఓల్డ్ ఏజ్ మా అమ్మ ఏం చేసింది, కొంచెం వాటర్ తెచ్చిపెట్టు బాబు అని రయాన్ స్కూల్కి వెళ్తుంటే ఫుట్బాల్ ఆడుకోవడానికి వెళ్తుంటే అందనమాట. అడిగితే రయాన్ ఏమన్నాడో తెలుసా పిల్లలు? నేను ఇవ్వను పో, నేను ఎందుకు ఇవ్వాలి, నేను ఆడుకోవడానికి వెళ్తున్నా, నాకు టైం అవుతుందని చాలా రూడ్గా ఆన్సర్ చెప్పాడు, చాలా రూడ్గా మాట్లాడాడు పిల్లలు. అప్పుడు ఆ మా అమ్మ ఏమందంటే, మా అమ్మకు చాలా కోపం వచ్చింది పిల్లలు. ఎవరైనా చిన్న ఏజ్లో సైలెంట్గా ఉండాలి. చిన్న ఏజ్లో చాలా చిన్న ఏజ్లో అంత పెద్ద మా అమ్మకి రెస్పెక్ట్ ఇవ్వకుండా, పెద్దవాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలా లేదా? మనకన్నా 1 ఏజ్ పెద్ద అయినా 1 మంత్ పెద్ద అయినా కూడా వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. అయితే రయాన్ ఏం చేశాడు ఇక్కడ, మా అమ్మ మీద చాలా రూడ్గా బిహేవ్ చేసి చాలా గట్టిగా అరిచేశాడు కదా. అరిచినప్పుడు మా అమ్మకు చాలా కోపం వచ్చిందనమాట. నేను ఇంత పెద్ద ఏజ్లో ఉన్నాను, అయినా కూడా ఈ రయాన్ నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, మాట్లాడట్లేదు, ఏం చేయట్లేదు అని చెప్పి చాలా కోపం వచ్చి మా అమ్మ ఏమందంటే, ఇది నువ్వు ఎవరితో అయినా రూడ్గా మాట్లాడి రూడ్గా బిహేవ్ చేసావంటే ఆ రోజు నీకు దెబ్బలు తగులుతాయి, నీకు ఆ రోజు మొత్తం బ్యాడ్ డే అయిపోయింది. ఎప్పుడు నువ్వు ఎవరితో అయినా రూడ్గా మాట్లాడితే నీకు ఫేస్ మీద డాట్స్ పడిపోతాయి. ఫేస్ మీద మచ్చలు వస్తే ఎవరికైనా నచ్చుతాయా పిల్లలు? ఫేస్ మొత్తం పాడైపోయిద్దని చాలా బాధపడతారు కదా. ఈ మా అమ్మ ఏమందంటే, నువ్వు ఎప్పుడైనా ఎవరితో అయినా రూడ్గా మాట్లాడితే నీకు దెబ్బ తగిలి నీ ఫేస్ మీద డాట్స్ వచ్చేస్తాయి అని చెప్పింది అనమాట.
సర్లే చెప్పావులే, నువ్వు చెప్తే అయినా అది నాకు అవ్వడం ఏంటి, నువ్వేమైనా దేవుడువా నాకు చెప్తే అయిపోవడానికి అనుకొని మరలా రూడ్గా మాట్లాడి ఫుట్బాల్ ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు పిల్లలు. అయితే గ్రౌండ్లో వెళ్ళి ఫుట్బాల్ ఆడుతుంటే జస్ట్ ఒక్కసారి ఇట్లాగ బాల్ విసిరాడు ఫుట్బాల్. అది మళ్ళీ వెనక్కి వచ్చి ఆ రేయాన్ ఫేస్ మీద తగిలింది పిల్లలు. చాలా బ్లడ్ కారి ఫేస్ మొత్తం పాడైపోయింది, వన్ సైడ్ ఫేస్ మొత్తం. చాలా అంటే చాలా పెద్ద దెబ్బ తగిలింది పిల్లలు. అప్పుడు రేయాన్ ఫేస్ ఇట్లా కప్పుకొని ఫేస్ దాచుకొని, మరి ఎవరైనా చూస్తే చండాలంగా ఉండిద్దా లేదా ఫేస్ తగిలినప్పుడు, ఏం చేశాడంటే ఒక క్లాత్ తీసుకొని ఫేస్ ఇట్లా దాచుకొని ఇంటికి వెళ్ళాడు అనమాట. ఇంటికి వెళ్ళగానే రేయాన్ వాళ్ళ మమ్మీ, అయ్యో రేయాన్ ఏమైంది, ఫేస్ ఏంటి అట్లా దాచుకున్నావు, బ్లడ్ కారుతుంది ఏంటి ఏమైంది అంటే, వెళ్ళు నువ్వు నాకు చెప్పేదేంటి, నాకేదో అయ్యిందిగా, నేను నా బాధ పడుతున్నాగా, నీకెందుకు అని మళ్ళీ రూడ్గా అరిచాడు పిల్లలు వాళ్ళ మమ్మీ మీద. అరిచినప్పుడు మళ్ళీ ఏమైంది తెలుసా, రేయాను ఇంట్లో కాలు జారి పడిపోయారు పిల్లలు. పడిపోయినప్పుడు మళ్ళీ కాలుకి లెగ్కి మళ్ళీ దెబ్బ తగిలింది పిల్లలు. చాలా ఏడుస్తున్నాడు రేయాను. అసలు ఎందుకు నాకు ఇట్లా దెబ్బలు తగులుతున్నాయి అని మా అమ్మ చెప్పిన మాటలు మర్చిపోయాడు. అయితే వాళ్ళ డాడీ వచ్చేసరికి రేయాను ఏడుస్తా కూర్చున్నాడు పిల్లలు. చాలా బాధగా ఏడుచుకుంటా, ఏదో పోగొట్టుకున్నట్టు. చాలా పెయిన్ వచ్చింది కదా పిల్లలు, మరి ఒక్క దగ్గర దెబ్బ తగిలితేనే పెయిన్ వచ్చింది మనకి, కానీ కాళ్ళకి ఫేస్కి మొత్తం దెబ్బలే అయితే నొప్పి రాదా, చాలా పెయిన్ వచ్చింది కదా. అయితే రేయాన్ ఏడుస్తున్నాడు. ఆ రోజు వాళ్ళ డాడీ ఇంటికి వచ్చేసరికి రేయాను ఒక మూల కూర్చొని ఏడుస్తున్నాడు. ఆ ఏడవడం చూసి, మరి పేరెంట్స్ అన్నాక మనం ఏడిస్తే చూడగలరా, అడుగుతారు కదా ఏమైంది ఏంటి అని, వాళ్ళు తట్టుకోగలరా మనం ఏడిస్తే. వాళ్ళ ఫాదర్ వెళ్ళి, ఏంటి రేయాన్ ఏమైంది నాన్న, ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైంది ఏంటి, కాళ్ళకు దెబ్బ ఏంటి, మొహానికి దెబ్బ ఏంటి అని కూర్చొని అడిగితే, అప్పటి వరకు చాలా రూడ్గా బిహేవ్ చేశాడు కదా రేయాన్, కానీ ఇప్పుడు చాలా హంబుల్గా, డాడీ ప్లీజ్ డాడీ నన్ను కదబ్బాకండి, నా దగ్గర నుంచి వెళ్ళిపోండి, నేను చాలా బాధలో ఉన్నాను, నన్ను కొంచెం సేపు డిస్టర్బ్ చేయబాకండి, వెళ్ళిపోయిందని చాలా స్లోగా చెప్పాడు అనమాట. అంతకుముందు వాళ్ళ మమ్మీ ఏమైంది రేయాన్ అని అడిగినప్పుడు ఏం చెప్పాడు రేయాన్, నా ఇష్టం నీకెందుకు, నా బాధ ఏదో నేను పడతా కదా, ఇప్పుడు నన్ను ఎందుకు అడుగుతున్నావు అని రూడ్గా మాట్లాడాడు కదా. కానీ ఆ మా అమ్మ చెప్పిన వర్డ్స్ రేయాన్కి గుర్తొచ్చి చాలా హంబుల్గా, చాలా పొలైట్గా ఏం చెప్పాడంటే, డాడీ ప్లీజ్ నన్ను కాసేపు వదిలేవా, నన్ను డిస్టర్బ్ చేయబాకు డాడీ, నేను చాలా బాధలో ఉన్నాను అని చెప్పి ఎప్పుడైతే అంత పొలైట్గా మాట్లాడాడో, రేయాన్కి తగిలిన దెబ్బలు మొత్తం స్లోగా పోతున్నాయి అన్నమాట. ఫేస్ దగ్గర మచ్చ మొత్తం పోయింది, కాళ్ళకి దెబ్బ మొత్తం తగ్గిపోయింది, పెయిన్ తగ్గిపోయింది, బ్లడ్ వస్తుంది, ఆ బ్లడ్ తగ్గిపోయింది. అది మిరాకిలా కాదా, సడన్గా తగ్గినప్పుడు అమ్మటిని ఎవరికైనా దెబ్బ తగ్గిపోయిద్దా పిల్లలు, కానీ రేయాన్కి మాత్రం తగ్గిపోయింది. ఇంకా రేయాన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు, చాలా హ్యాపీ టీయర్స్ అంటారు కదా, ఆ హ్యాపీ టీయర్స్ వచ్చేసాయి రేయాన్కి ఆటోమేటిక్గా. వచ్చి రేయాన్, సారీ డాడీ, సారీ మమ్మీ, నేను చాలా రూడ్గా బిహేవ్ చేశాను మీ పట్ల, దేవుడు నాకు అందుకే ఈ దెబ్బలను తగ్గించాడు, నేను ఎప్పుడైతే మీతో పొలైట్గా మాట్లాడడం స్టార్ట్ చేశానో నాకు దెబ్బలు అన్నీ తగ్గిపోయాయి అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. స్కూల్లో వాళ్ళతో కూడా చాలా పొలైట్గా హంబుల్గా మాట్లాడడం స్టార్ట్ చేశాడు అనమాట. అందరు ఆశ్చర్యపోతున్నాడు, ఏంటి ఈ అబ్బాయి ఎంత రూడ్గా మాట్లాడేవాడు, ఎంత హార్ష్గా మాట్లాడేవాడు, ఎంత ర్యాష్గా మాట్లాడేవాడు, ఇప్పుడేంటి ఇంత హంబుల్గా ఎంత పొలైట్గా మాట్లాడుతున్నాడు అని చెప్పి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే ఒకరోజు స్కూల్కి వెళ్తుంటే అక్కడ ఏమైందంటే ఒక మామ కనిపించింది, ఒక ఓల్డ్ ఏజ్ మామ కనిపించి రోడ్డు దాటలేకపోతుంది. ఇట్లా స్లోగా దాటుతున్నప్పుడు ఈ రేయాన్ ఏం చేశాడు, ఆ మామ చేయి పట్టుకొని వెళ్ళి రోడ్డు క్రాస్ చేపించి సేఫ్గా అటువైపు మా అమ్మ ఎక్కడికి వెళ్ళాలో అక్కడ దింపి
సేఫ్గా మా అమ్మ నుంచి వెళ్ళాడనమాట. తర్వాత కొంచెం ముందుకు వెళ్తుంటే ఒక వెజిటేబుల్స్ అమ్ముకుంటున్న ఆంటీ ఆ యొక్క వెజిటేబుల్స్ మొత్తం క్లమ్జీగా చాలా చండాలంగా కనిపిస్తే రేయాను వెజిటేబుల్స్ మొత్తం అక్కడ క్లమ్జీగా ఉన్నాయని చెప్పి రయాన్ ఏం చేశాడంటే వెళ్ళి అవన్నీ ఆంటీ నేను మీకు హెల్ప్ చేస్తానని చెప్పి ఆ వెజిటేబుల్స్ అన్నీ నీట్గా చదిరి వెళ్ళాడనమాట. ఆ పక్కనే బిచ్చగాడు కూర్చొని ఉంటే ఆ అంకుల్కి కూడా వాళ్ళ పేరెంట్స్ పాకెట్ మనీ ఇచ్చారు. పిల్లలు మీకు కూడా మీ పేరెంట్స్ ఇస్తారు కదా, అయితే ఆ పాకెట్ మనీ దాచుకొని వెళ్ళి ఆ యొక్క బిచ్చగాడికి ఇచ్చి హెల్ప్ చేశాడనమాట. ముందంతా ఈ రయాన్ ఎట్లా ఉండేవాడు, ఎవరికి హెల్ప్ చేయకుండా చాలా రూడ్గా ర్యాష్గా ఉండేవాడు కదా. ఇప్పుడు ఎట్లా మారిపోయాడు, హంబుల్గా పొలైట్గా మారిపోయి అందరికీ హెల్ప్ చేస్తున్నాడు కదా. హెల్పింగ్ నేచర్ కూడా వచ్చింది. ఫస్ట్లో అయితే ఎవరికి హెల్ప్ చేసేవాడు కాదు. ఆ తర్వాత అట్లా స్కూళ్ళల్లో కూడా ఎవరైనా ఏమైనా హెల్ప్ అడిగితే రయాన్ దగ్గర ఉంటే ఖచ్చితంగా చేసేవాడు. పిల్లలు బైబిల్లో కూడా రయాన్ లాగే చాలా రూడ్గా ర్యాష్గా బిహేవ్ చేసిన ఆయన ఒకడు ఉన్నాడనమాట. క్రిస్టియానిటీ అంటే అస్సలు నచ్చేది కాదు. క్రిస్టియన్స్ని చాలా హింసించేవాడు అనమాట, చాలా బాధ పెట్టేవాడు. అయితే అతని పేరు ఏంటంటే సౌలు క్రిస్టియన్స్ని చాలా బాధ పెట్టాడు. బ్యాడ్ థింగ్స్ ఎవరైనా చేస్తున్నారంటే వాళ్ళకి చాలా సపోర్టివ్గా ఉండేవాడు, చాలా సపోర్ట్ చేసేవాడు అనమాట. మనం అట్లా చేయకూడదు కదా పిల్లలు. ఎవరైనా గుడ్ థింగ్స్ చేస్తే వాళ్ళకి హెల్ప్ చేయాలి, బ్యాడ్ థింగ్స్ చేస్తే చేయకూడదు కదా. ఇక్కడ సౌలు ఏం చేసేవాడంటే బ్యాడ్ థింగ్స్కి క్రిస్టియన్స్ని ఎవరైనా హింసిస్తే, క్రిస్టియన్స్ని తిట్టినా కొట్టినా, ప్రేయర్స్ పెట్టనివ్వకుండా చర్చెస్ పెట్టనివ్వకుండా చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సపోర్ట్ చేసేవాడు అనమాట. ఎవరు, సౌలు. అయితే ఒకరోజు స్టెఫెన్ అనే వ్యక్తి దేవుని సువార్త ప్రకటించడానికి, గాస్పెల్ చెప్పడానికి ఆ యొక్క ఏరియాలోకి వస్తే అక్కడున్న వారందరూ స్టెఫెన్ని చాలా హింసించి కొడుతుంటే ఆ గుంపులో అటువైపు నుంచొని సౌలు ఏమంటున్నాడంటే ఇంకా కొట్టండ్రా, ఇంకా తిట్టండ్రా, వాడిని చంపేయండ్రా, బ్రతకనివ్వబాకండ్రా అని చాలా సపోర్ట్ ఇస్తున్నాడు అనమాట అతనికి. అయితే వాళ్ళందరూ ఆ గొడవ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తున్నారు. పిల్లలు వెళ్తుంటే సడన్గా ఆకాశంలో నుంచి ఒక లైట్ వెళ్తురు ఆకాశంలో నుంచి సౌలు కళ్ళ మీద పడి అతనికి ఒక స్వరం వినిపిస్తుంది అనమాట, ఒక వాయిస్ వినిపిస్తుంది సౌలుకి. సౌలా నన్ను ఎందుకు ఇంత హింసిస్తున్నావు అని చెప్పి ఆకాశంలో నుంచి ఒక వాయిస్ వినిపిస్తుంది. పిల్లలు అయితే సౌలు ఏం చేశాడో తెలుసా, ఆ వాయిస్ ఎవరిదో, ఎవరు చెప్తున్నాడో సౌలుకి అర్థం కాలేదు. సౌలు ఎవరు ఈ వాయిస్ వినిపిస్తుంది, మీరెవరు అని అడిగినప్పుడు మరలా దేవుడు ఆకాశంలో నుంచి ఏం చెప్పాడు తెలుసా, నువ్వు హింసిస్తున్న దేవుడిని అని చెప్పి మరలా ఆకాశంలో నుంచి ఒక స్వరం వినిపించింది సౌలుకి. అయితే ఇంకా సౌలు పశ్చాత్తాపడి అక్కడే మోకాలేసి ప్రార్థన చేశాడు. సౌలు కళ్ళు కనిపించట్లేదు. పిల్లలు చాలా చీకటిగా అయిపోయింది. సౌలు మొత్తం ఇట్లా అనుకుంటూ వెళ్తున్నాడు అనమాట. అయితే దేవుడు మరలా చెప్తున్నాడు, స్ట్రైట్గా వెళ్ళి అక్కడ ఒక ఇల్లు ఉండిద్ది, ఆ ఇంటి దగ్గరికి నువ్వు వెళ్ళిన తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను అని చెప్పి దేవుడు సౌలుకి చెప్పాడు. పిల్లలు చెప్పినప్పుడు అక్కడున్న వారి హెల్ప్ తీసుకొని వెళ్ళి సౌలు వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట. అననీయ వాళ్ళ ఇంటికి వెళ్ళమన్నాడు. వెళ్ళి అక్కడే 3 days ఉండి చాలా ప్రేయర్ చేసుకొని ప్రేయర్లోనే గడిపాడు అనమాట. తర్వాత 3 days తర్వాత అననీయ వచ్చి దేవుణ్ణి ప్రార్థన చేయమన్నాడు. అని అననీయ ప్రార్థన చేసినప్పుడు సౌలు కంట్లో నుంచి చిన్న పొరల్లాగా, పేపర్స్ లాగా కింద పడిపోతున్నాయి అనమాట. పడిపోయి మరలా సౌలుకి కంటి చూపు వచ్చిందనమాట. మనం కూడా ఎవరితో రూడ్గా, ర్యాష్గా బిహేవ్ చేయకూడదు. పిల్లలు మనకన్నా వారు చిన్నవారు కానివ్వండి, పెద్దవారు కానివ్వండి, మనం వారికి రెస్పెక్ట్ ఇచ్చి చాలా హంబుల్గా, పొలైట్నెస్గా ఉండాలన్నమాట. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి దేవుడి సన్నిధిలో ఎదుగుతున్నాం కాబట్టి చాలా హంబుల్గా, పొలైట్గా, మనం హెల్పింగ్ నేచర్తో ఉండాలన్నమాట. ఎవరైనా హెల్ప్ కోసం అడిగితే నేను చేయను, నేను ఇవ్వను అనకుండా మన దగ్గర ఉంటే ఖచ్చితంగా మనం వారికి హెల్ప్ చేయాలి. ఎవరితో అయినా మాట్లాడినప్పుడు చాలా నీట్గా, స్లోగా, చాలా పొలైట్గా, హంబుల్గా మాట్లాడాలి. కాబట్టి ఆ విధంగా మనందరం ఈ రోజు నుంచి మీరు అందరు రూడ్నెస్ మానుకొని దేవుడిలో
ఎదుగుతూ చక్కగా పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ హంబుల్గా పొలైట్గా జీవిస్తారు ఆ పిల్లలు. సరే మనందరం మోకాలేసినట్టయితే ప్రేయర్ చేసుకుందాం. మెమొరీ వర్స్ ఏంటంటే నిర్గమాకాండం 20:12. నిర్గమాకాండం 20:12. అయితే మోకాలేయండి పిల్లలు, మనందరం చిన్న ప్రేయర్ చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడా పరమ తండ్రి, బంగారమైన పాదముకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము ప్రభా. ఇప్పటి వరకు దాచి కాచి కాపాడి కొద్దిసేపు తండ్రి సండే స్కూల్ చెప్పుటకు నువ్వు ఇచ్చిన కృపకై నీకే వందనాలు. ఇంకనూ అనేక మంది చిన్న బిడ్డలు నశించిపోవచ్చుండగా అయా వారందరూ నీ సన్నిధికి వచ్చేలాగా నువ్వు మాత్రమే కార్యం జరిగించమని అడుగుతున్నాము అడుగుతున్నాము తండ్రి. అయా పిల్లలు తండ్రి యేసురాజు ఇంకనూ నీ సన్నిధిలో ఎదుగుటకు నీ కృపను చూపించమని అడుగుచు యేసు నామంలో చిన్న ప్రార్థన అడిగి వేడుకొని పొందినాము తండ్రి. ఆమేన్.